హలో గైస్. సో ఈ వీడియోలో సాఫ్ట్ స్కిల్స్ గురించి చూద్దాం. అసలు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి, సాఫ్ట్ స్కిల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, వీటిని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అసలు ఎంప్లాయీస్కి సాఫ్ట్ స్కిల్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సాఫ్ట్ స్కిల్స్. సో ఎంప్లాయీస్కి సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. జాబ్ కొట్టడానికి సబ్జెక్ట్ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో, జాబ్లో సర్వే అవ్వడానికి సాఫ్ట్ స్కిల్స్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో అసలు మనం వీటిని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అసలు ఎగ్జాక్ట్లీగా మనకి సాఫ్ట్ స్కిల్స్ ఎన్ని ఉన్నాయనేది చూద్దాం. సో మనకి ఎగ్జాక్ట్లీగా అసలు సాఫ్ట్ స్కిల్స్ మీనింగ్ ఏంటి అంటే, మనకేంటంటే ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవి మన యొక్క క్వాలిటీస్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో మీ యొక్క క్వాలిటీస్తో ఎంత ఎఫిషియన్స్గా మీరు కమ్యూనికేట్ చేస్తున్న మెసేజ్ని మనం సాఫ్ట్ స్కిల్స్ అంటారు. ఇవి ఇండివిజువల్స్ అంటే పర్సన్స్ యొక్క క్వాలిటీస్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇవి ఎగ్జాక్ట్లీగా మనకు ఇన్నే ఉన్నాయి, ఇవే సాఫ్ట్ స్కిల్స్ అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇవి ఇంటాంజబుల్ అండ్ ఇవి కౌంటబుల్ కాదు, మనకు చాలా డిఫరెంట్ వేస్లో ఉంటాయి. సో ఇందులో మేజర్గా ఒక ఎంప్లాయీస్కి కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో అసలు సాఫ్ట్ స్కిల్స్లో టాప్గా చెప్పుకున్న ఒక 7 థింగ్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే మీకు కూడా తెలుసు, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి. సో కమ్యూనికేషన్ అంటే మీ దగ్గర ఉన్న మెసేజ్ని అవతల పర్సన్స్కి క్లియర్గా డెలివరీ చేయడం. సో అవతల పర్సన్స్కి అర్థమయ్యేలాగా మీ మెసేజ్ని చాలా సింపుల్ వే డెలివరీ చేయడానికి మనం కమ్యూనికేషన్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి లీడర్షిప్ క్వాలిటీస్. సో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ని మనము ఎక్కువగా అంటే వర్క్ చేసే ప్లేస్లో టీమ్ లీడర్ దగ్గర కానీ ఆ మేనేజర్ దగ్గర కానీ ఈ క్వాలిటీస్ని మనం చూడొచ్చు. వాళ్ళు ఎలా ఈ క్వాలిటీస్తో టీమ్ని హ్యాండిల్ చేస్తున్నారు, అసలు టీంతో కమ్యూనికేట్ చేసేటప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది. సో ఇటువంటివన్నీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి ఈజీగా గెయిన్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ఎగ్జాక్ట్లీగా మీకు ఏవైనా సరే వచ్చిన టాస్క్ని కానీ వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ ఎంత క్విక్గా దాన్ని క్లియర్ చేస్తున్నారు, అందరికంటే ఎంత ఇన్నోవేట్గా మీరు ఆ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ థింగ్. సో దీన్ని మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటారు. సో ఇవి మనకు ఎంప్లాయీస్లోనే కాదు, మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది చాలా ప్లేసెస్ మనకి యూజ్ అవుతాయి, ఈవెన్ మీ పర్సనల్ లైఫ్లో కూడా. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అడాప్టబిలిటీ. అడాప్టబిలిటీ అంటే మీరు ఆథరైజ్గా ఉండడం, ఏదైనా ఒక వర్క్ కానీ ఒక టాస్క్ కానీ మీరు ఆథరైజ్గా ఉండి దాన్ని క్లియర్గా కంప్లీట్ చేయడానికి మనం అడాప్టబిలిటీ అంటాం. ఏదైనా సరే వర్క్ తీసుకోవడం, అందరికంటే ముందు మీరే వెళ్ళి దాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని క్లియర్ చేయడానికి మనం అడాప్టబిలిటీ అంటారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఏంటంటే అందరికంటే ఎంత క్విక్గా నువ్వు ఆ టాస్క్ని క్లియర్ చేస్తున్నావు, అందరికంటే ఎంత ఎఫిషియన్స్గా నువ్వు నీ టైంని డివైడ్ చేసుకొని వర్క్ని క్లియర్ చేస్తున్నావు అనేది మనకు టైం మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్సీ. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ మనకు చాలా ఎమోషన్స్ అంటే స్ట్రెస్ అండ్ హ్యాపీనెస్ అండ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా వర్క్ చేసే టైంలో మీ పర్సనల్ లైఫ్ని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఎలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ థింగ్. ఎంతగా మీరు మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని మీకు ఉండే టాస్క్ని అంటే అది ఇంపార్టెంట్ థింగ్ అనుకోండి, మీరు ఖచ్చితంగా క్లియర్ చేయాలి. మీరే అక్కడ ఒక పర్సన్, మీరే దానికి ఇంపార్టెంట్ పర్సన్ అన్నప్పుడు మీ ఎమోషన్స్ని పక్కన పెట్టి ఆ వర్క్ని ఆ టాస్క్ని మనం క్లియర్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ వే మనకు ఫ్యామిలీ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ అండ్ సమ్ అదర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా మనకు చాలా ఉండొచ్చు. సో వీటన్నిటి కూడా మనం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి టీమ్ వర్క్. టీమ్ వర్క్ అంటే మీరు ఎంత ఎఫిషియన్స్గా మీ కొలీగ్స్తో మీ రిలేషన్షిప్స్ పెడుతున్నారు, మీరు ఎలా వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు, ఎంత బాగా మీరు టీం అందరు కలిసి ఒక వర్క్ అనేది ఒక టాస్క్ అనేది పూర్తి చేస్తున్నారు. టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అందరూ ఒకే దానిపైన ఒకే పేజ్లో వర్క్ చేయడం, ఒకే పాయింట్ ఆఫ్కి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇవి టాప్ 7గా చెప్పుకునే మేజర్గా చెప్పుకునే సాఫ్ట్ స్కిల్స్. సో ఇప్పుడు మనం వీటిని ఎలా బిల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ బిల్డ్ చేసుకోవడానికి నేను ఒక ఫ్యూ థింగ్స్ చెప్తాను. వీటిని మనం రియల్ టైంలో అడాప్ట్ చేసుకుంటే ఈజీగా మనం వీటిని బిల్డ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ అసెస్మెంట్. అంటే మీకు ఏ ఏరియాలో ఈ స్కిల్ నీడెడ్ ఉంది, ఏ స్కిల్ నీడెడ్ ఉంది, ఎలా చేసుకోవాలి, మీకు మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసు, మీ వీక్నెస్ ఏంటో తెలుసు.
సో ఏ స్కిల్ని ఎలా నేర్చుకోవాలో అనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. మీ సెల్ఫ్గా మీరు ఏ స్కిల్ని బిల్డ్ చేసుకోవాలనేది మీరు అనలైజ్ చేసుకొని మీకే మీరు దాన్ని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది, సెల్ఫ్ అసెస్మెంట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సీక్ ద ఫీడ్బ్యాక్. మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫీడ్బ్యాక్ అడగండి. మీ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీరు అంటే మెయిన్ క్వాలిటీ ఏంటి, మీరు ఏ క్వాలిటీని బాగా చేయగలరు. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకోండి, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకొని దాన్ని కన్సిడర్ చేసుకొని ఎలా బిల్డ్ చేసుకోవాలనేది క్లియర్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డెవలప్ ఎంపతి. ఎంపతి ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు మీ ఆఫీస్లో కానీ మీ రియల్ టైంలో కానీ మీరు వేరే వాళ్ళతో ఎంత బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళతో ఎంత మంచిగా కమ్యూనికేట్ అయి ఉన్నారు. అంటే మనం ఏదైనా సరే టాస్క్ ఇచ్చినా కానీ వాళ్ళు మన దాన్ని క్లియర్ అంటే వాళ్ళు చేసేలాగా ఉండాలి. అంత మంచి బాండింగ్, అంత మంచి రిలేషన్ని మనం బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏ టాస్క్ ఇచ్చి మనం చేయగలగాలి, మనం ఏ టాస్క్ ఇచ్చాం వాళ్ళు చేయగలిగేలాగా మనము ఒక మంచి ర్యాప్ను అనేది బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది వర్క్లోనే కాదు, ఈ సాఫ్ట్ స్కిల్స్లోనే కాదు, ప్రతి చోట కూడా ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీగా వాళ్ళు సొల్యూషన్ కోసం ఎదుగుతూ ఉంటారు, ప్రాబ్లం కంటే సొల్యూషన్ కోసం ఎదుగుతూ ఉంటారు. సో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి కంటిన్యూ టు లెర్న్. సో కంటిన్యూస్గా మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఈ క్వాలిటీ ఉంటేనే దీంట్లో సర్వైవ్ అవుతాం అనేసి మనం చెప్పలేము. కంటిన్యూస్గా మనం మూవ్ ఆన్ అవుతున్నప్పుడు ఒక స్కిల్స్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. దెన్ ఆఫ్టర్ సమ్ డేస్ ఆర్ సమ్ ఇయర్స్ తర్వాత మేబీ ఆ స్కిల్ మీరు ఏదైతే నేర్చుకున్నారో అది యూజ్ కాకపోవచ్చు, మనం అగైన్ ఇంకొక స్కిల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కంటిన్యూస్ టు లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో దిట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో.